ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం 1:30 గ్లోబల్ సమిట్ ను రాష్ట్ర గవర్నర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే గ్లోబల్ సమిట్ కోసం వేదికను సిద్ధం చేశారు. ఈ సమావేశానికి 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ రెడ్డి అందిస్తారు. తెలంగాణలో పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. సో ప్రధాన వేదికపై నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా ప్రసంగించబోతున్నారు. అలాగే ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో సుమారు 2000 మందికి పైగా ప్రముఖులు, అలాగే ప్రతినిధులు, వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీ చైర్మన్లు, ఎండీలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కూడా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటువైపు ప్రధాన వేదిక వైపు కుడివైపున చూసుకుంటే కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత రేపు ప్రారంభ ఉపన్యాసాలు ఉండబోతా ఉన్నాయి. సో ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ కనుక చూసుకుంటే వివిధ దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పాల్గొనబోతున్నారు. సో ప్రారంభ ఉపన్యాసానికి సంబంధించి కనుక చూసుకుంటే ఇటు రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా ఈ యొక్క ప్రారంభ ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. అలాగే నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీతో పాటు వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ CEO జెరెమీ జుర్గెన్స్ కూడా ఇక్కడ ప్రసంగించబోతున్నారు. అలాగే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థితో పాటు ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిన్ సెడ్వర్, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మంజుదార్ షా కూడా ఈ యొక్క సమ్మిట్ ఆరంభ వేడుకల్లో ప్రసంగించబోతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇది ప్రధాన వేదిక. సుమారు 27 అంశాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది, సో 2047 విజన్ లో భాగంగానే ఇక్కడ పెట్టుబడులు పెట్టి సో అభివృద్ధిలో భాగంగా ఎలాంటి పెట్టుబడులు పెట్టవచ్చు, ఏ వర్గాలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టవచ్చు, సో తెలంగాణ ఏ పెట్టుబడులకు అనుకూలంగా ఉంది అనేటువంటి అంశాలన్నిటి కూడా చర్చించనున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. సో ముఖ్యంగా రానున్నటువంటి 22 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి పురోగతి సాధించవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి కూడా పక్కన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే ఇటు వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి కూడా సుమారు 500 నుంచి 600 మంది వరకు కూడా VIPలు, అలాగే 1500 మంది కూడా ప్రతినిధులు ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో సో అతిథులకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇటువైపు మన వేదికకు సంబంధించి ఎడమ వైపున ఎగ్జిబిషన్ సంబంధించి ఏర్పాటు చేశారు. సో దీనికి సంబంధించి సో 22 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాళ్లతో పాటు ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తారు. సో 8వ తేదీ 9వ తేదీ ముగిసిన తర్వాత 10 నుంచి 13వ తేదీ వరకు కూడా సాధారణ పౌరులకు కూడా ఎగ్జిబిషన్ తిలకించడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రధానంగా ఎగ్జిబిషన్లో తెలంగాణ ప్రగతికి సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి సో స్పెషల్లీ హైదరాబాద్ గ్రోత్లో ముఖ్యమైనటువంటి భాగస్వాములు ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్నింటి కూడా ఏర్పాటు చేశారు. ఆ యొక్క ఎగ్జిబిషన్లో రాబోయే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలను కూడా వెల్లడించబోతున్నారు. సో విదేశీ ప్రతినిధులకు ఆకట్టుకునేలా ఈ యొక్క ఏర్పాట్లు ఉంటున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు.